నా పేరు సుధీర్ కుమార్ ముష్ని. సుధీర్ కుమార్ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? పర్లేదండి, ఇప్పటికైతే ప్రస్తుతానికి పర్లేదు. కొన్ని సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు లేదని కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, అందుబాటులోకి వచ్చిందంట. వచ్చిందండి, మాకైతే వచ్చిందంట. మరి ఫ్రీగా ఇసుక పంపిణీ చేస్తూ ఉన్నారు కదా, అంతవరకు అమలు వస్తుంది ఏంటండి. ఇసుకండి, ఫ్రీ ఇసుక. అదే దానికోసమే కొన్ని అటువంటి వాటి కోసం ఇంకా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇసుకోటి, ఇంకా ఫ్రీ బస్సు, ఏమండి అదే తల్లికి వందనం ఒకటి. ప్రతి మహిళకి 1500 అన్నారు. అవును, ఇటువంటివి రావట్లేదు. రాలేదు ఇంకా. అదే ప్రస్తుతానికి అయితే ఈ అమలు చేశారు, తర్వాత ఇంకా అమలు చేస్తారని అనుకుంటున్నారు ప్రజలు. నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? పెరిగిపోయినాయండి, అవి మాత్రం తగ్గలేదు. ఎప్పుడులాగే మామూలుగా పెరిగిపోయి. అంటే చంద్రబాబు రాగానే నిత్యావసర సరుకుల రేట్లు బాగా తగ్గిస్తానని చెప్పేసి అన్నారు కదా. అదే నిత్యావసర సరుకులు అయితే బాగా పెరిగిపోయినాయి. మరి అది కేంద్రమో లేకపోతే ఈ రాష్ట్రమో తెలియదు, కానీ అవి అయితే అలాగే కంటిన్యూషన్ ఉంటాయి. కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయంటారు? కరెంట్ ఛార్జీలు పర్లేదండి, ఇప్పుడు ఇంతకుముందు మీద పర్లేదు. ఉచితంగా కరెంట్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నారు కదా. ఉచిత కరెంట్ లేదు కదా, అవ్వలేదు. మరి ఇంకేం చెప్తారు? ఇస్తానన్న పథకాలు ఎంతవరకు అమలు చేస్తున్నారంటారు? అదే 2 పథకాలు అయితే అమలైనవి. ఇంకా అసలైన పథకాలు ఇప్పుడు అమలు అవుతాయని అనుకుంటున్నారు. పింఛన్ వస్తుందా మీకు? లేదండి, లేదు. 50 సంవత్సరాలు పింఛన్ అన్నారు కదండి, అది ఎంతవరకు వస్తుంది? లేదండి, ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదండి. గత ప్రభుత్వం చూశారు కదండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? అదే ఇంతకు ముందు అయితే సంక్షేమ పథకాలే ఓన్లీ ఉండేవి, కానీ పరిపాలన అయితే వేరే విధంగా ఉండేది, కొంచెం గాడి తప్పిన విధంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిపాలన పర్లేదు, సంక్షేమ పథకాలు అయితే అమలు అవ్వట్లేదు అంతే. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు కదా, మరి రెండూ ఉండాలి. సంక్షేమం ఉండాలి, ఇటు ప్రభుత్వం యొక్క విధానం ఉండాలి. అది మరి ఈ ప్రభుత్వం వచ్చాక మార్పు ఏమైనా చూసారంటారు? మార్పు చూశాను అనుకుంటా. కొంతవరకు మార్పు పరిపాలనలో మార్పు చూసాం, కానీ సంక్షేమంలో మాత్రం మార్పు ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తుందని అనుకుంటున్నాం, వచ్చే సంక్రాంతి నుంచి చెప్పిన. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? ఆయనైనా ఈయనైనా మొత్తం అన్ని కూటమే కదా. పవన్ కళ్యాణ్ వేరేగా చేయవలసింది ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేస్తేనే పవన్ కళ్యాణ్ చేయగలరు ఏదన్నా. అంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీలో ఏమైనా మార్పులు చూడడం? పంచాయతీలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వీధి లైట్లు అయితే ప్రత్యేకంగా ఇప్పుడు బాగా చేశారు. ఇంతకుముందు అయితే మొత్తం చీకట్లో ఉండేది. ఎప్పుడైతే పంచాయతీకి నిధులు విడుదల చేశారో వీధి లైట్లు బాగుపడ్డాయి కొంచెం. మరి అలాగే రోడ్లు కూడా చేస్తే బాగుంటుంది. జగన్ అన్నే ఉంటే ఇస్తానన్న పథకాలన్నీ కరెక్ట్గా ఇచ్చేసేవాడు ఈ టైంకి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అవునండి, ఇప్పుడు రైతులకు సంబంధించి డబ్బులు ప్రతి సంవత్సరం బాగా పడి ఆయన ఉన్నప్పుడు అవి పట్టలేదు. ఇప్పుడు తర్వాత తల్లికి వందనం ఉంది, అది ఎవరికి రాలేదు. ఇంతకుముందు 15,000 వేసి 15,000 వేస్తానని 13,000 వేసినా కూడా ఎవరో మాట్లాడేవారు కాదు, ఎందుకంటే డబ్బులు పడిపోయాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా పథకాలు ఏమీ అమలు అవ్వలేదు కాబట్టి ప్రజల్లో కొంచెం బాగా ఇది ఉన్నది. అది ఇప్పటివరకు బాగానే ఉందండి. ఇప్పుడు వరకు పర్లేదు. ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తే కొంచెం ప్రజల్లో ప్రభుత్వం యొక్క మంచిదనం తెలుస్తుంది. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పరిపాలనకి? ఇప్పుడు పరిపాలనకి అయితే 100కి నేను 60 మార్కులు వేస్తాను.